24 వివిధ నోటిఫికేషన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. నేను ప్రెస్ వాళ్ళకు కూడా పంపిస్తా ఈ డాక్యుమెంట్ అని. ఈ డాక్యుమెంట్ లో దాదాపు 14,714 పోస్టులకి సంబంధించింది ఇది, ఓన్లీ టీజీపీఎస్సీ పరిధిలో. ఈ నోటిఫికేషన్స్ 2017 కెళ్ళి మొదలు పెడితే 2022 వరకు వివిధ నోటిఫికేషన్స్ని గత ప్రభుత్వము ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు 2017లో నోటిఫికేషన్ ఇస్తే 2023 వరకు గాడిదపల్లి దోమినవా? కోర్టు కేసులలో ఈ నియామక పత్రాలు ఇవ్వకుండా, వాళ్ళకి నియామక పత్రాలు రాకుండా ఎగ్జామ్ రాసిన పిల్లగాడు నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఉద్యోగం వస్తుందని ఒక ఆశతోటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుంటే పట్టించుకోకుండా దున్నపోతు పైన నీళ్లు పోసినట్టు చలనం లేకుండా, స్పందించకుండా, సమస్యల్ని పరిష్కరించకుండా, నీ బిడ్డకు ఉద్యోగం పోతేనేమో 6 నెలల్లో ఎమ్మెల్సీ పదవి నీ బిడ్డకి ఇప్పించే ప్రయత్నం చేస్తావు, నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించుకుంటావు. పాపం ఈ 14,000 మంది పిల్లల కోర్టు పరిధిలో ఉన్న కేసులని పరిష్కరించి నియామక పత్రాలు ఇవ్వాలనే ఒక సోయి నీకు లేకుండే, ఆ సోయి, ఆ చలనం కనీసం ఆ రోజు హరీష్ రావు, కేటీఆర్, మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడలే. ప్రభుత్వం ఏర్పడినాక మా నిరుద్యోగ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ఏర్పడినాక మీరు ఎప్పుడు ఏ సమస్యని చెప్పినా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వము చేస్తుంది. అనేక సందర్భాల్లో మీరేది మాట్లాడినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడింది నిరుద్యోగుల వల్లనే, తెలంగాణ ఉన్న నిరుద్యోగులు బాధ్యత తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్తే నమ్మి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టిరని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అంగీకరించడం జరిగింది. వారు బాధ్యతతోటి అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయకుండా ఎగ్జామినేషన్స్ పెట్టొద్దన్నా అని చెప్పి ఆ రోజు నిరుద్యోగులు అందరూ, నన్నైతేనేమి, కోదండరామ్ గారిని కానివ్వండి, రియాజ్ని కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరితో కూడా మాట్లాడితే ఆ రోజు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి టీజీపీఎస్సీ ప్రక్షాళన ఇమీడియట్గా చేయాలని అంటే వారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే టీజీపీఎస్సీ ప్రక్షాళన పైన వారు దృష్టి సాధించి ఇమ్మీడియట్గా టీజీపీఎస్సీ ప్రక్షాళన చేపట్టడం జరిగింది. ఇది వాస్తవమా కాదా మా నిరుద్యోగుల సోదరులందరూ కూడా తెలుసు. దాని తర్వాత హారిజాంటల్, వర్టికల్ అనేకమైన ఇష్యూస్ కోర్టు కేసులలో ప్రతి నోటిఫికేషన్ పెండింగ్లో ఉండే. ఒక డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ పెండింగ్లో ఉంటే ఆ సంబంధించిన రిక్రూట్మెంట్ జరగకపోతే మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయని అంటే ఈ నియామకాలు జరగండి, ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది, ఎట్లా బయటికి వస్తుంది, ఏ రకంగా వారు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది రావాలని అంటే పాత రిక్రూట్మెంట్ ఫిలప్ చేయాలి, కోర్టు కేసు పరిధిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు లీగల్ అడ్వైజ్ ఏదైతే సంబంధించి ఏజీ గారితో అందరితోటి మాట్లాడి ఆ రోజు టీజీపీఎస్సీ చైర్మన్ గారితో కూడా మాట్లాడి ఈ కోర్టు కేసు పరిధిలో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించి ఇమ్మీడియట్గా నియామక పత్రాలు అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే ఆ నిరుద్యోగులు పాపము నోటిఫికేషన్కి చదువుకున్నారు, ఎగ్జామ్ రాసిర్రు, నియామక పత్రాలు రాక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఒక నమ్మకంతో ప్రైవేట్ రంగంలోకి వెళ్ళలేక, ఊరికి పోలేక బిక్కుబిక్కుమని చెప్పి బాధపడుతుర్రు. ఆ దాదాపు ఆ నిరుద్యోగులందరూ కూడా భరోసా కల్పించాలి, వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ నియామక పత్రాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఆ నిరుద్యోగులకి అందజేయడం జరిగింది. అది ఏ తేదీలో నిరుద్యోగులకు అందజేసిర్రు కూడా, ఏ తేదీలో నిరుద్యోగులకు ఇచ్చిర్రో కూడా నేను చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తా. నర్సింగ్ ఆఫీసర్లకి సంబంధించి 6,956 పోస్టులు ఎల్బీ స్టేడియంలో 31/1/2024 నియామక పత్రాలు అందజేశారు. 441
సింగరేణికి సంబంధించిన నియామక పత్రాలు 7/2/2024 రోజు అందజేశారు. 14,444 మంది కానిస్టేబుల్లకి నియామక పత్రాలు 14/2/2024 రోజు అందజేశారు. 1997 గురుకుల సంస్థ ఉద్యోగుల లైబ్రరీలు, ఫిజికల్ డైరెక్టర్లు డిజిటల్ నియామక పత్రాలు 15/2/2024. అదే రకంగా 5,192 లెక్చరర్స్, టీచర్స్, మెడికల్ సిబ్బంది ఉద్యోగ పత్రాలు 5/3/2024. AWE 687 ఉద్యోగుల నియామక పత్రాలు అందజేత 26/9/2024. గ్రూప్ 4 ద్వారా 8,143 పోస్టులు భర్తీ చేసింది. అదేవిధంగా అనేకమైన దాంతోపాటు డిఎస్సికి సంబంధించి గతంలో మీరు మబ్బపెట్టి